కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో శాతకర్ణి చక్రవర్తి బయోపిక్తో కెరీర్లో పీక్ కలెక్షన్స్ని పేరుని రుచి చూసిన బాలయ్య మామూలు సినిమాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. అందుకే బాలయ్య 101వ సినిమాపై రకరకాల ఊహాగానాలు వస్తుంటే సడన్గా 101వ సినిమాయే అన్న కలరింగ్తో ఓ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదే ఎన్టీఆర్ బయోపిక్. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఓ సినిమా తీస్తానన్నాడు. ఆ సినిమాలో ఎవరు నటిస్తారు అంటే నేనే, ఎనీ డౌట్స్ అంటూ పంచ్ పేల్చాడు. 3 వయసుల్లో 3 ఎన్టీఆర్ పాత్ర పోషిస్తారట. రీసెర్చ్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పి షాక్ ఇచ్చాడు. దీన్ని కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తారట. అయితే మరి దీన్ని డీల్ చేసే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ కావాలి కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవడం లేదు. అన్నీ సెట్ అయిన తర్వాత డైరెక్టర్ని డిసైడ్ చేస్తారట. మొత్తానికి బాలయ్య 100వ సినిమా అదిరిపోయే కిక్ ఇవ్వడమే కాదు, బాలయ్య థాట్ ప్రాసెస్ కూడా టోటల్గా చేంజ్ చేసేసింది. I think you were shooting with Ileana first, and then there was something, I don't know what happened genuinely. Okay. And I think I know that somehow my name came into this because of Sonu. No, actually she deserved it. I remember there's one of my friend who had suggested her name. Okay. And then I auditioned. Then she auditioned. I was one of the, because there were ongoing auditions. Okay. And I didn't even know what I was auditioning for. Suddenly I got this English script and I'm like,